భారత్ అండి. మీడియా మిత్రులందరికీ వందనాలండి. ఇది జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అండి. జేడి లక్ష్మీనారాయణ గారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఒక పూర్తి ఆలోచనతోటి, ఒక అవగాహనతోటి ఈ నియోజకవర్గం గెలుపు మార్గంగా వారు అన్ని రకాల సర్వేలు చేసి మమ్మల్ని అన్ని రకాలుగా వెన్నంటూ నిలబడి నన్నుగా ఈ సెంట్రల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వారు నియమించారు. అదేవిధంగా నేను నిన్న నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ సక్సెస్ఫుల్గా నిన్న కంప్లీట్ చేయడం జరిగింది. మీ అందరికీ మేము తెలియజేయను, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా మార్చడానికి అన్ని రకాల ప్రణాళికలు చేయడం జరిగింది. ప్రజలందరూ మేము కోరుతుంది ఏంటంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా మార్చడానికి మాకు ఒక అవకాశం కల్పించాలని, వాళ్ళకి మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాటిలో కన్నా అభివృద్ధిగా చెందే విధంగా కొన్ని ఏర్పాట్లు చేద్దామని మేము ఆలోచన చేసాం. ముఖ్యంగా ఆలోచిస్తే కనుక గ్రీన్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయడానికి కొన్ని మార్గాలు ప్లాన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సోలార్ సిస్టమ్ని కూడా మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేద్దామని. అట్లాగే మనం అన్ని రకాలుగా మనం చూస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటి అంటే డ్రైనేజ్ ఇబ్బందులు చాలా ఎక్కువగా ప్రజలు చూస్తున్నారు, వాటి వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. దానికి ఒక ప్రణాళిక పద్ధతిగా చేసి డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఇవే కాకుండా ఒక యువతకి కానీ యువకులందరికీ కూడా ఒక మంచి ఉద్యోగాలు వచ్చే ఏర్పాట్లు చేయడానికి, బిజినెస్ పరంగా కూడా కొన్ని మార్గాలు ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఉద్దేశం ఏంటంటే ఒక మెగా ఫామ్ లాంటిది ఒకటి ఏర్పాటు చేసి, మైక్రో ఫార్మ్స్ ఇలాంటివి ఏర్పాటు చేసి ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ని ఏర్పాటు చేసే విధంగా ఒక ఏర్పాటు చేస్తాము. అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటివి కూడా మనం ఇక్కడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తాం. ఇవన్నిట్లో ముందుగా చూసుకోవాల్సింది ఏంటి అంటే మనం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అందరూ ఒక కుటుంబంలాగా ఉండి ముందుకెళ్లే విధంగా మా నియోజకవర్గంలో ఒక కొత్త నూతన విధానంగా ఏం చేద్దాం అనుకున్నామంటే ప్రతి నెలలో ఒక 2వ ఆదివారాన్ని అందరూ కుటుంబ సభ్యుల్లాగా కలిసి ఉండే విధంగా ఏర్పాటు చేసే విధంగా డెవలప్మెంట్ విధంగా చేయడానికి కూడా ప్లాన్ చేస్తాము. ఎక్కువ మంది కలిసి వాళ్ళ యొక్క అభివృద్ధికి కూడా అది ఒక పునాదిగా మారుతుంది. ఇవే కాకుండా మేము ఆలోచిస్తుంది ఏంటి అంటే మన ప్రజలకి ఎన్నో రకాలైనటువంటి యాప్స్ ఉన్నాయి వాళ్ళ యొక్క సమస్యలు తీర్చుకోవడానికి. కానీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మన నియోజకవర్గంలో ఉండేటువంటి వాటి సమస్యలన్నీ డైరెక్ట్గా తెలుసుకునే విధంగా మై కాన్స్టిట్యుయెన్సీ యాప్ అనేటువంటిది ఒకటి మేము స్టార్ట్ చేసి అందులో ఉండేటువంటి వచ్చే సమస్యలన్నిటినీ మేము కూడా వాటిలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకి దగ్గరగా ఉండి వాళ్ళ యొక్క సమస్యలకి న్యాయ పోరాటాలు చేస్తామని కూడా మేము చెప్తున్నామండి. ఓకే.